మతోన్మాదం అంటే మరి షర్మిల గారి భర్త ఏంటట పాస్టరు. ఆయన క్రైస్తవ మత బోధకుడు. మరి ఆయన ఏ మతోన్మాదంట? ఇప్పుడు వాస్తవంగా హిందువులు ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటే ఈ క్రైస్తవులు ఎక్కువగా మతోన్మాదం చెప్పి పిలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ అన్నగారు అధికారంలో ఉన్నప్పుడు మరి టీటీడీ అమౌంట్ను కొన్ని గుళ్ళకి కేటాయించారు. గుళ్ళకే కాకుండా కొన్ని మసీదులకి కొన్ని చర్చిలు కూడా కేటాయించారు. ఇప్పుడు ఇది హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు తిరుపతి ఎవరిది? హిందువులదే కదా. మరి అక్కడ వచ్చినటువంటి అమౌంట్ హిందూ ప్రచారానికే ఉపయోగించాలి తప్ప మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడు? ఈవేళ నువ్వెందుకు ఇలా ప్రచారం చేస్తున్నావు? మన హిందువులు మతోన్మాదులు అంటున్నావు. నిజంగా షర్మిలారెడ్డి గారు మీరు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏం తప్పమ్మా? ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చినటువంటి డొనేషన్స్ కొన్ని గ్రామాలలో కట్టుకోలేనటువంటి దేవస్థానాలు కట్టుకోలేనటువంటి కొన్ని పల్లెల్లో కానీ కొన్ని గ్రామాలలో కానీ దేవస్థానాలు నిర్మించడంలో తప్పే ఉందమ్మా. అది హిందూ దేవాలయాలే కదా, వేరే దేవాలయాలు కట్టట్లేదు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు టీటీడీ నిధుల నుంచి 5,000 గుళ్లకు పైగా ఈ ఎస్సీ వార్డుల్లో అంటే దళిత సామాజిక వర్గాల్లో ఉండే గ్రామాల్లో కడతాము, అక్కడ హిందుత్వాన్ని పెంపొందించే విధంగా నిధులతో గుళ్ళను అభివృద్ధి చేస్తాము, అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. అది తప్పు అనే విధంగా షర్మిలారెడ్డి గారు ఇంత కాంట్రవర్షియల్ గా మాట్లాడడం అంత అవసరం అంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రిస్టియన్ పార్టీ వాస్తవంగా చెప్పాలంటే. అంటే మనం సామాన్యులు కాబట్టి చెప్పుకున్నాం, రాజకీయ నాయకులు మాట్లాడరు, క్రిస్టియన్కే ఎక్కువ బలంగా మాట్లాడుతుంటారు. షర్మిలారెడ్డి కూడా ఒక పాస్టర్ భార్య, ఆమె కూడా మత ప్రచారాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె అండంలో ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి షర్మిలారెడ్డి ఆమె అలా కుసంస్కారంతో మాట్లాడుతుంది. అది కాదండి ఎవరు కూడా. సంస్కారం లేకుండా ఆమె సంస్కారంతో మాట్లాడితే ఇబ్బంది పడాలి తప్ప ఆమె ఇలా మాట్లాడడం పెద్ద వింతేం లేదు. కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు ఖచ్చితంగా హిందూ ధార్మిక లయాలలో వచ్చినటువంటి అమౌంట్ హిందూ సాంప్రదాయాలకి హిందూ సంస్కారాలకే ఖర్చు పెట్టాలని చెప్పి మాలాంటి వాళ్ళు కోరుకుంటాం. తప్పే ఉందని. అంటే ఇక్కడ రోజు రోజుకి కూడా దేశంలోనే కానీ రాష్ట్రంలోనే కానీ మత ప్రచారాలు అనేవి ఎక్కువైపోతున్నాయి. అయితే దాన్ని సరిచేసే విధంగా హిందుత్వాన్ని పెంచే విధంగా ఈ నేల అనేది సనాతన ధర్మానికి కట్టుబడి ఉందనే విధంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి తరపు నుంచి ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పైన మోడీ గారు, యోగి గారు వీళ్ళందరూ కూడా అదే చేస్తున్నారు. అయితే చేయడం అనేది తప్పు అనే విధంగా ఇలాంటి మాటలు మాట్లాడడం మతోన్మాది, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాది బీజేపీ పొత్తులో కలిసిపోయి చంద్రబాబు నాయుడు ఇలాంటి మత రాజకీయాలు చేస్తున్నాడని మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా మాట్లాడడం అనేది? ఈ సంస్కారం ఎక్కడ ఉందండి? వైఎస్ షర్మిలకి సంస్కారం ఉందా? సంస్కారం లేని వ్యక్తి అలాగే మాట్లాడుతుంది. మత ప్రచారం మత పిచ్చి అంటే వాళ్ళది, వైఎస్ కుటుంబాన్ని తప్ప ఇంక వేరే వాళ్ళది ఎవరిది కాదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తాతల కానించి వేరే మతాన్ని నమ్ముకుని ఇతర మతాలను కించపరుస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ బయలుదేరినట్టుంది. హిందూ మతాన్ని అనే స్థాయి కానీ హిందూ మతాన్ని అనేటటువంటి శక్తి కానీ నీకు లేదు వైఎస్ షర్మిలారెడ్డి. నువ్వు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే హిందూ మతాన్ని ఈ మధ్య ప్రతి ఒక్కరూ కూడా కించపరచాలని చూస్తున్నాడు. దీన్ని మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. నువ్వు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది, లేకపోతే నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఆవిడ మాట్లాడిన మాటల తర్వాత కూడా సోషల్ మీడియాలో రీసెంట్ గా తన భర్త నేను మంటలు ఆపాను, నేను ప్రభు వల్ల మంటలు ఆపాను, తన కొడుకేమో నేను నీటిని ఆపాను అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఈ వీడియోలు అనేవి ట్రోల్స్ అవుతున్నాయి. అంటే వాళ్ళు మత ప్రచారం చేసేటప్పుడు ఈ వీడియోలు ఏవైతే చిత్రీకరించారో అవి వైరల్ అవుతున్నాయి. అంటే పర్టికులర్ గా హిందుత్వం మీద వీళ్ళు కొంత విద్వేషపూరితంగా మాట్లాడుతున్నారు, ప్రవర్తిస్తున్నారని చెప్పి క్లియర్ గా అర్థమవుతున్నట్టు ట్రోల్ చేస్తున్నారు. మీరేం చెప్తారు దానికి? వీళ్ళు హిందూ వ్యతిరేకులండి. వైఎస్ ఫ్యామిలీ కానీ తర్వాత ఈ వైఎస్ షర్మిలారెడ్డి కానీ తన భర్త అతను కానీ అతని పేరు అనిల్ కానీ వీళ్ళు ఏంటంటే ఎంత అభూత కల్పనగా మాట్లాడతారంటే ఒక సందర్భాల్లో కొన్ని వీడియోలు మొన్న వచ్చిన వీడియోల్లో మంటలు ఆర్పేశాను, తర్వాత వాళ్ళ అబ్బాయి అనుకుంటే వాటర్ని ఏదో రాకుండా ఆపేశాను. మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మరి హెలికాప్టర్ తగలబడిపోతే ఆయాలు ఏమైపోయారు వీళ్ళు తెలియలేదు నాకు. కానీ నిజంగా ఇలాగే హిందూ మతాన్ని కించపరుస్తూ హిందూ సాంప్రదాయాలను కించపరుస్తూ హిందువులను కించపరుస్తూ మాట్లాడేటటువంటి ఇలాంటి దుర్మార్గురాళ్ళని కానీ దుర్మార్గులు కానీ ఖచ్చితంగా మనం ఎదిరించవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మన డబ్బులు, మనం ఉండిల్లో వేసిన డబ్బులు, మనం డొనేషన్గా ఇచ్చిన డబ్బులు, తిరుపతి అమౌంట్ మన గ్రామాలలో మన దళితవాడల్లో మనం దేవస్థానాలు కట్టుకుంటే మరి వీళ్ళకేం పోయే కాలం వచ్చిందో. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రజల రక్తాన్ని తాగుతూ
ఆ పాపం అమాయకుల పైన ప్రజల దగ్గర డొనేషన్ తీసుకుని చర్చలు కట్టుకుంటే వాళ్ళది మాత్రం మత ప్రచారం కాదు. మనం మన దేవుళ్ళ ద్వారాగా వచ్చినటువంటి అమౌంట్ మనం దేవస్థానాలు నిర్మించుకుని మనం దైవ ప్రార్థనలు చేసుకుంటే మాత్రం చాలా తప్పులాగా మాట్లాడుతుంది. ఇది మాత్రం చాలా కుసంస్కారమైన పని.